నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీశైలం సున్నిపెంటలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి. 310 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థుల పోలియో అవగాహన ర్యాలీ. సొసైటీ పేరుతో మహిళలను మోసం చేసిన ఘరానా మోసగాలు జబీన్ న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. ఆళ్లగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతున్నట్టు ఒక పేపర్లో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు. నంద్యాల సాయిబాబా నగర్ లో రోడ్డు వెడల్పును ఆపాలి, పేద కుటుంబాలు నష్టపోతాం, జిల్లా అధికారులకు ఫిర్యాదు కాలనీ వాసులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, 6 మంది ఏపీ మంత్రుల బృందం సమీక్ష సమావేశం. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో 18వ తేదీ 3 ఎకరాల ఖాళీ స్థలం బహిరంగ వేలం, జిల్లా అధికారులు వెల్లడి. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో ప్రజల వినతులను స్వీకరించిన డిఆర్ఓ రామునాయక్. నంద్యాలలో నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థను ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్ర. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన విధులు నిర్వహించండి. 310 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గడియా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యత పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నుండి సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలు చెంచు గిరిజనుని వినతులను స్వీకరించారు. మరియు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యత పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రతి పారామీటర్లో గ్రామస్థాయి అధికారులతో పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పెన్షన్ల పంపిణీ, రీసర్వే, మ్యుటేషన్, దరఖాస్తుల క్లియరెన్స్ తదితర అన్ని పనులు ఆర్డీజీఎస్ ద్వారా ప్రభుత్వం పరిశీలిస్తోందని, అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సూచనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సులు మరియు రీసర్వే ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఆషామాషిగా క్లియర్ చేస్తే ఒప్పుకునేదే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా 1500 మంది నుండి ఉద్యోగుల ఎంప్లాయీస్ హోల్డ్ డేటాలో తక్షణమే నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నంద్యాల జిల్లా పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ వారు రోటరీ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో పోలియో అవగాహన కార్యక్రమంలో 300 మంది విద్యార్థులతో ర్యాలీ స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి సంజీవ్ నగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీలో బాల అకాడమీ పాఠశాల ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎంసీ కొండయ్య, ఎన్సీ మోహన్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఏ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీరామ్మూర్తి, మాజీ గవర్నర్ కైలాసనాథ్ రెడ్డి, మాలపాటి రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగరాజురావు, తిమ్మారెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల పాల్గొని మాట్లాడుతూ దేవుడిచ్చిన శరీరాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఇక అందువలన ఈ భయంకరమైన పోలియో వైరస్ అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటి మీదకొచ్చి ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవంగా పాటించడం జరుగుతోందని, ర్యాలీని ఈరోజు ఇందులో గుర్తు చేసుకుని చేస్తున్నామని, కలుషితమైన ఆహార పదార్థాలను తినడం వల్లే వైరస్ వస్తుందని, కావున కల్పిత ఆహార పదార్థాలను నివారించాలని, 2 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు లేదా వ్యాక్సిన్ వేయించాలని, మనముందరం కలిసి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలని తెలియజేశారు. సాంక్షమది మళ్ళీ శివాసిగా జై హింద్, జై రోటరీ. ఈరోజు పల్స్ పోలియో అవగాహన కార్యక్రమాన్ని రవీంద్ర హై స్కూలు బాల అకాడమీ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 35 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి లేకుండా చేయాలనేటువంటి ఆశయంతో మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపు కొన్ని వేల రూపాయల కోట్లు ఖర్చు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా పోలియో వ్యాధి లేకుండా చేయడం జరిగింది. అయితే మన దగ్గరలో ఉన్నట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కొద్ది కేసులు ఉన్నందున ఆ వైరస్ ఎప్పుడైనా సరే మనకు వ్యాపించవచ్చనే ఉద్దేశం చేత ఇంకా కొన్ని సంవత్సరాలు మనము ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు. మీరు గమనించే ఉంటారు, 35 సంవత్సరాల కిందట ఈ పోలియో వ్యాధి వల్ల ఎంతో మంది పిల్లలు కాల్లో చేతుల్లో పోగొట్టుకున్నట్టు వాళ్ళు. ఈ 35 సంవత్సరాల నుంచి మనకి ఎవరు కానీ కాళ్ళు పోగొట్టుకునేటువంటి పిల్లలు కనిపించారు. అది మా రోటరీ గొప్పతనం నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి చుక్క కూడా రోటరీ ఇక్కడ వేసేటువంటి పోలియో ప్లస్ కు వేసే ప్రతి చుక్క కూడా రోటరీ క్లబ్ ఖర్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై రోటరీ. ఈరోజు నంద్యాల పట్టణంలో రోటరీ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో పోలియో చుక్కల పైన అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యార్థులతో 300 మంది పల్స్ పోలియో చుక్కల పైన అవగాహన ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. రానున్న కాలంలో పల్స్ పోలియో చుక్కలు 6 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మా రోటరీ క్లబ్ మేము దాదాపు సభ్యులందరూ కలిసి దాదాపు 12,000 రూపాయలు ఒక్కొక్కరు చెల్లించి ఈ పల్స్ పోలియో చుక్కలకు ఈ పల్స్ పోలియో నిర్మూలన భాగంగా చేయాలనే ఉద్దేశంతోనే మా రోటరీ లక్ష్యం. ప్రపంచంలోనే ఎండ్ పోలియో నౌ, ఎందుకంటే పోలియో అనే ఎక్కడ కూడా అనిపించకూడదు. కాబట్టి మా వంతు సహకారం మేమంతా వేసుకొని ఈ పోలియో చుక్కల కోసము
కొన్ని కోట్ల రూపాయలు మన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రపంచంలోనే 2 దేశాల మినహా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ 2 దేశాల మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా సిరివెల్లి మండల కేంద్రానికి చెందిన జంబీన్ అనే మహిళ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. తర్వాత ఆ సొసైటీ కార్యాలయాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుగు ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి మహిళలకు కుట్టు, ఆకిళ్లపై, అలిగలపై ఉచిత శిక్షణ ఇస్తామని ప్రచారం చేశారు. తర్వాత ఉపాధి కోసం వచ్చిన వారిని తయారీ ఇతర చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి అందులో ఉద్యోగాలు, లాభాలు పంచుతామని నమ్మించారు. దీంతో కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు చెందిన పలువురు ఇల్లు కుదువ పెట్టి అప్పులు చేసి డబ్బులు ఇచ్చారు. 1 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఉడాయించారు. మోసపోయిన మాకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు చెందిన దేవి ఫిర్యాదు చేశారు. సందర్భంగా దేవి పలువురు మహిళలు మాట్లాడుతూ, జబీన్ వద్ద ఇంటిలో పనిచేస్తున్నాను, కానీ నాకు మాయమాటలు చెప్పి మహిళలకు బ్యాంకులో రుణాలు ఇస్తానని అందరినీ సర్టిఫికెట్లు తీసుకుని ఒక్కొక్కరి వద్ద 2 లక్షల చొప్పున డబ్బులు తీసుకుని ఇక మోసం చేయడం జరిగిందని, 20 లక్షలు తీసుకున్నారని, నేను మహిళలకు పూచి ఉండి ఇప్పించినందుకు వారు నన్ను సతాయిస్తున్నారని, అదేవిధంగా బ్యాంకుల్లో పొదుపులో డబ్బులు, గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు వారు జమ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అదేవిధంగా నోటీసులు కూడా బ్యాంకు నుండి జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ప్రజా పరిష్కార వేదికకు రావడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. పని చేయొచ్చంటే పని మంచిగా చేయొచ్చంటే 10 మందికి మీకు లోన్ ఇస్తాను, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పించానని చెప్పింటే మా వాళ్ళని అలా తొలకపోయి ఇప్పించిన మేడం. మంచికి 20 లక్షలు 22 లక్షల మేము తీసుకుంది మేడం. మంచికి 10 మంది కలిసి ఇచ్చినాము. ఇట్లా మేము స్పందనకు వచ్చినాము మేడం. కలెక్టర్ మేడానికి పెట్టాలని పొదుపు పోతున్నాయి, గ్యాస్ లెక్కలు పోతున్నాయి, పిల్లల స్కాలర్షిప్ పోతున్నాయి, పింఛన్లు పోతున్నాయి, అమ్మఒడి అన్ని మొత్తం పోతున్నాయి. అసలు గవర్నమెంట్ వచ్చే వస్తువులలో వాళ్ళకే పోతున్నాయి డబ్బులు. ఏమన్నా వచ్చినా కానీ మాకు బ్యాంకులో కట్ అయిపోతున్నాయి. మాకు దయచేసి న్యాయం చేయమని కోరుకుంటాను. కలెక్టర్ 10 మంది అలా ఇంటి మీదకి వచ్చన్నారు. జబీన్ మేడం అని 10 ఇంతకుముందు చాలా మంది కాడ చేసింది. చాలా మంది కానీ ఉన్నాయి. ఇంకా ఎర్రగుంట్ల బ్యాంకు, మన బ్యాంకులు కానీ కాదు, అక్కడ ఎర్రగుంట్ల బ్యాంకులు ఇప్పించామని చెప్పింది. తోలుకపోయి చేసి బ్యాంక్ మేనేజర్ ఆమె కుమ్మక్కయ్యి చేసినారు. మాకైతే తెలియదు ఇంతవరకు. మాకేమో నోటీసులు వచ్చాయి. జబీన్ మేడము అని ఈమె దేవి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా మమ్మల్ని అందరినీ లోన్లు ఇప్పించాను, మా మేడం లోన్లు ఇప్పించాదంట అని అందరిని 10 మంది దాకా కట్టించింది మేడం. మాకు ప్రెజర్ ఎక్కువైంది మేడం. మా డబ్బులన్నీ ఇంటి లోన్ పెట్టుకుంటే లోన్ డబ్బులు గానీ కట్ అయిపోయినాయి మేడం. మాకు బతుకుదేరు ఉండేది ఒక అకౌంటే. మాకు అన్ని కట్ అయిపోతే మేము ఎట్ట బతకాల మేడం? దయచేసి మాకు. నంద్యాల జిల్లా ఆలగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు ఒక పేపర్లో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు కోటకొండ కొలను చెరువులో నుంచి అక్రమంగా మట్టి తోలుతున్నారంటున్నారు గ్రామస్తులు. అందరూ కలిసి కొలను చెరువు నుండి పుడి ఉందని మట్టితో వేసి మమ్మల్ని కాపాడాలంటూ ఆర్జీ ఇవ్వడం జరిగింది. సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్టర్లకు రైల్వే ట్రాక్ సంబంధించి మన్ను కావాలని ఎంఆర్ఓను మరియు వీఆర్ఓకు ఆర్జీ ఇచ్చి రాయల్టీ కట్టి మరీ మట్టిని రైల్వే ట్రాక్ సంబంధించి పంపించడం జరిగిందని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అనవసరంగా తప్పుడు కథనాలు రాస్తూ మా టీడీపీ నాయకులపై బురజల్లే వార్తలు రాస్తున్న దినపత్రికకు మేము సవాలు విసురుతున్నాం. ఈ మట్టిపై సంబంధించిన అన్ని ఆధారాలు, రాయల్టీస్ మా దగ్గర ఉన్నాయని, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించి వార్తలు రాయాలని, ఆధారం లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన టీడీపీ నాయకులు. మన లోకల్ వర్క్ తీసుకుందామంటే ఈరోజు మా రుద్రవరం మండలంలో జరుగుతుండేది కోటకొండ ఇష్యూ అని చెప్పారు. కోటకొండ ఇష్యూకు సంబంధించి మొత్తం విత్ రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడి నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది. అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క రోజుకు ₹1 కోటి సంపాదించే క్యాపబిలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు అంటున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులను పక్కన పెడదాం కొద్దిసేపు. ఆయన డైరెక్ట్గా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ప్రెస్లో రాయడం జరుగుతూ ఉంది. జనాలు కూడా దీన్ని నిజమని నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే రోజు పాడిందే పాట ఆయన పాడుతూ ఉన్నాడు సాక్షి మీడియాలో. ఆ పాడిందే పాట కోసం మేము ఈరోజు డైరెక్ట్లీ చెప్తా ఉన్నాం,
కోటకొండ గ్రామంలో పొలం చెరువు ఉందయా, ఆ పొలం చెరువులో ఏం జరుగుతూ ఉందంటే అది పూడికకు గురైంది, దానివల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని అనడం వల్ల అర్జీ పెట్టిన తర్వాత కోటకొండ గ్రామానికి సంబంధించిన అర్జీ కలెక్టర్ గారికి క్లియరా పత్రికా మూలకంగా నేను ఇస్తున్నాను. ఇంకొకటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి పర్మిషన్, ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న పర్మిషన్. ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఓకేనా? మళ్ళీ వెళ్దాం. కొద్దిగా ముందరికి వెళ్తే మన కలెక్టర్ గారికి గ్రామస్తులు దీన్ని పెట్టుకున్న అర్జీ ప్రకారం దీన్ని తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మూడవది మండలానికి అధినేత అయిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పర్మిషన్. కరెక్టా కాదు? మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి మండలానికి ఆయనే ముఖ్య వ్యక్తి, ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఇక అక్రమ రవాణా గురించి మాట్లాడుకుందామా? ఎవరైనా రావచ్చు. ఈరోజు చెప్తా ఉన్న అక్రమ రవాణా గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా రావచ్చు. ఈరోజు డిబేట్ వేస్తారు. మా తాత తండ్రులు సంపాదించిన సొంత భూమిలోనే మట్టి తవ్వి అక్రమంగా వీళ్ళ గవర్నమెంట్లోనే, ఎవరి గవర్నమెంట్లో? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే స్ట్రైక్ చేసిన వ్యక్తిని నా సొంత భూమి తవ్వారు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. మీకు కావాలంటే పత్రికా మూలకంగా మీడియాకు పబ్లిక్గా చూపించగలను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా విలేజ్లోనే మా సొంత భూములు తవ్వుతూ ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారిని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆమెను తీసుకుపోయి చూపించారు. అమ్మా ఇవి మా సొంత భూములు, పట్టాలు ఉన్నాయి, కానీ అక్రమంగా తవ్వారు. ఈ మండలం అంతా అక్రమంగా తవ్విన వ్యక్తులు మీ పక్కన పెట్టుకొని ఇదేందా రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం, ఇంకో విషయం, ఎక్స్పెషల్ విషయం చెప్పమంటావా? నాకు ఇంకొకరికి సంబంధం లేని విషయాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏది చెప్పినా రాయగల క్యాపబిలిటీ సాక్షి మీడియాకు ఉంది. ఎందుకుందో తెలుసా? నా పర్సనల్ చెప్తా ఉన్నా. నేను కొద్ది రోజుల కిందట ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, దేశానికి సంబంధించిన వ్యక్తిని, దేశంలో సైనికుడిని. ఆ టైంలో నేను ఉన్నది. కానీ నన్ను తెలుగుదేశం పార్టీ వ్యక్తి పలాని పొలాలు అక్రమంగా కొన్నాడని కూడా ఇదే సాక్షి మిత్రుడు, ఎక్కడ రుద్రవరం సాక్షి మిత్రులే రాసినారు. ఈరోజు నా ముందరికి రమ్మని, ఆయన ఎప్పుడైనా రమ్మను. ఇది అన్నారు కదా మా నాయకులు అక్రమంగా తవ్వారని, ఇగో మొత్తం విత్ ఆర్డర్స్తో సహా చూపిస్తాం. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ నుండి రైల్వే స్టేషన్ నాగలింగేశ్వర స్వామి దేవాలయం కొరకు 60 అడుగుల రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుందని మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సాయిబాబు నగర్ కాలనీకి చెందిన ప్రజలకు న్యాయం చేయాలంటూ ప్రజా పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సాయిబాబా నగర్ ఆర్బీ నుండి రైల్వే స్టేషన్ రోడ్డును 60 అడుగుల వెడల్పుతో ప్రతిపాదన ఉన్నట్లు తెలిపి ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న 40 అడుగుల రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్యలు గానీ రాకపోకలు ఇబ్బందులు గానీ మాకు లేవు. సాయంత్రం కాలేజీ బస్సులు వచ్చినప్పుడు 2 బస్సులను ఎదురుగా వచ్చినను ట్రాఫిక్ సమస్యలు రాలేదు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 30-40 సంవత్సరాల కిందట గీతలూరు చుట్టుపక్కల ప్రాంతంలో నుండి వలస వచ్చిన స్థిర నివాసం ఉంటున్న మధ్యతరగతి ప్రజలు రోడ్డుకు 2 వైపులా ఉన్న ఇళ్లకు గానీ, మొదటి అంతస్తులో ఉన్న ఇళ్లకు గానీ పైకి పోవు మెట్లు ముందు వైపే ఉన్నవి. ఈ వెడల్పు వలన మెట్లు 10 అడుగుల వరకు, ఇల్లు 10 అడుగుల పావులు పోతాయి. ఇక ఇందువలన దాదాపు 40 లేక 50 షాపులు, 60 లేక 70 ఇల్లు దెబ్బతిని మిగిలిన భాగం కూడా పనికి రాకుండా ధ్వంసం కాగలవు. షాపులో వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారస్తులు చాలా నష్టపోతారు. రైల్వే స్టేషన్ కు నూనెపల్లె మీదుగా 60 అడుగుల రోడ్డు పూర్వం నుంచి ఉంది. ఆ రోడ్డును ఓపెన్ గా మార్పు చేస్తే అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది. మీరు ప్రతిపాదించిన 60 అడుగుల రోడ్డు వలన అన్ని కుటుంబాల వ్యాపారస్తులు నష్టపోయి బజారు పాలు కావాల్సి వస్తుంది. దయవుంచి తమరు మా బాధలను సానుభూతితో పరిశీలించి ఇప్పుడు ఉన్న 40 అడుగుల రోడ్డు యథాతథంగా ఉంచగలరని, దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదని వ్యక్తం చేస్తున్నాం. ఏమంటే అంత చిన్న చిన్న ఫ్యామిలీలు ఎప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యి 40 ఇయర్స్ అప్డేట్ చేశారు. మామూలుగా టౌన్ ప్లానింగ్ అమౌంట్ 40 feet అంటే నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు
నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది సర్టిఫికేట్ అంటే ఓన్లీ ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్రపోజల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏమైనా అర్జీలు ఉంటే అప్లికేషన్ ఇవ్వండి వాళ్ళు. సో అప్లికేషన్ ఇస్తున్నాం. మొత్తం కిరాణా షాపుల వరకు దయచేసి ఇబ్బంది కలగకుండా 40 అడుగులు యాజ్ చేసి అట్లే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సపరేట్ వచ్చేసి ఏదో వీడియో కాన్ నమస్కారము. నేను సాయిబాబా నగర్ నివాసిని. గత 10 నుంచి నేను సాయిబాబా నగర్లో ఉంటున్నాను. మాకు టౌన్ ప్లానింగ్ 40 అడుగుల ద్వారా హౌస్ అప్రూవ్ అయ్యింది. నాది బాబుల్ రెడ్డి బిల్డింగ్ లేఅవుట్ అప్రూవల్ బిల్డింగ్. ఇప్పుడు పూర్వము 40 అడుగులు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఉన్నది. ఇప్పుడు 60 అడుగుల టౌన్ ప్లానింగ్గా అప్రూవల్ అయిందని మాకు నోటీస్ ప్రకటన చేసినారు. దీనికి గాను 7వ తేదీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మాకు నోటిఫై చేసినారు. మేము వెళ్ళి అభ్యంతరం తెలిపినాము. సార్ ఇట్లా మేము 136 మంది హౌసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ బై రోడ్ వైండింగ్ ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాము అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉంటే మేము అందరము బాగా ఉంటాము. 60 అడుగులు అంటే ఆ రూట్న అంటే సాయిబాబా నగర్ ఆర్చిన్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర వరకు ఏ విధమైనటువంటి హెవీ లోడ్స్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఏముండవు. ఓన్లీ కాలేజ్ బస్సెస్. ఎప్పుడు రైలు వస్తుందో అప్పుడు ఆటోలు ఓన్లీ తిరుగుతాయి అంతే తప్ప ఆ రూట్న ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అనేది లేదు. మేము కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటాము. మా సెల్ఫ్ అని మేము ఈ పోరాటం చేయటం లేదు. 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచండి. మీరు పట్టణాభివృద్ధి అని 60 అడుగులు చేసి దాంట్లో పార్కింగ్ డివైడ్ కానీ ఒక 10 అడుగులు, ఫుట్పాత్ కానీ ఒక 3 అడుగులు, ఇక్కడ ఫుట్పాత్ 3 అడుగులు, మళ్ళీ వెహికల్ పార్కింగ్ ఒక 5 ఫీట్ అని అన్ని పోతున్నాయి సార్. మా ఇల్లు పడగొట్టుకొని డివైడర్లకు ఇవ్వాల్సిన అవసరము ఏ విధమైన నా స్వలాభం కోసం నేను ఇదే మాట్లాడటం లేదు. ప్రజలందరి కోసం మేము తెలియజేస్తున్నాము. నమస్కారం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఈ నెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున గడిచిన కాలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం స్వామి అమ్మవార్లకు మంత్రి స్థాయిలో కానీ స్థానిక ఎమ్మెల్యేలు స్వామి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేవారు. అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వయంభూగా ఏపీ సీఎం చంద్రబాబు స్వామి అమ్మవారికి నెల 23న పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీశైలం రావడం రాష్ట్రానికి శుభసూచకంగా అర్చకులు, వేద పండితులు, స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భక్తుల ఏర్పాట్లు, శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి భద్రతాపరమైన అంశాలపై ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లా అధికారులు, మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగానే సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి అనిత మరియు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఎంపీ శబరి, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ మరియు రాణా, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఉన్నతస్థాయి అధికారులు సమావేశంలో హాజరు కానున్నారు. చాలా మంది వచ్చినోడు ప్రసాదం తీసుకొని పోవాలంటే ప్రతి సత్రంలో మీరు అందుకని ఈసారి అక్కడ సపరేట్ గా 2 కార్టన్స్ నేను బ్యారికేడ్ పెడతాను. మనం ఈసారి 9 గంటల నుంచి శివస్వామిని లోపలికి తీసుకొని కూర్చోబెట్టేస్తాం. అందుకని ఈసారి అక్కడ సపరేట్ గా 2 కార్టన్స్ నేను బ్యారికేడ్ పెడతాను. వాళ్ళు వెళ్ళి అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే అది లాస్ట్ ఇయర్ కూడా మనీ ఇష్యూ వచ్చింది, మాకు క్రెడిట్ అవ్వాలా మేము పని చేసిన తర్వాత. ఈసారి ప్రయర్గా మా ఫారెస్ట్ కోఆపరేట్ చేయండి. అది మా లెవెల్లో తీసుకునేది కాదు సార్.
ఈ రెండు ఈ ఆస్పిరెంట్స్ డేస్ మనకు ప్రాథమిక ఎలిమెంట్ ఇప్పుడు వెలుగోడు నుంచి బ్యాడ్జీలు అవి దొరుకుతాయి. తర్వాత సార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి ఒకటేసారి వచ్చి పడతారు. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయ 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం సంబంధించిన 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు 18వ తేదీ బహిరంగ వేలం వేయడం జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ సందర్భంగా ఎవరైనా కానీ ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చని 18వ తేదీ ఉదయం వేలంపాట నిర్వహించడం జరుగుతుందని 3 ఎకరాల భూమిని లీజుకి ఇవ్వడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి ఆదేశం మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన డిఆర్ఓ రామ్నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి శ్రీశైలంలో ప్రజా పరిష్కార వేదిక అక్కడ ఆర్జీలు స్వీకరించడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కమిటీ హాల్లో వినతులను స్వీకరించడం జరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేకరిస్తున్న సర్వే పకడ్బందీగా నిర్వహించి నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో 17 శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి ఫోటో అప్లోడ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే హౌస్ హోల్డ్ డేటాను కూడా పక్కగా జియో కోఆర్డినేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా 161 పౌర సేవలను అందించేందుకు సచివాలయం సిబ్బంది సమావేశం కావాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు అత్యున్నత సేవలు అందించేందుకు మనమిత్ర వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసిందని అధికారులందరూ సమర్థవంతంగా పనిచేస్తూ ముమ్మర సేవలను అందించాలన్నారు. ఇడిగిరా ఇక్కడ రండి. 460 ఎకరాలు శాంక్షన్ చేశారు. నంద్యాల పద్మావతి నగర్లో నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని పసుపులేటి నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో స్థానిక పద్మావతి నగర్లోని సలీం నగర్ వద్ద నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థ ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, టీడీపీ యువ నాయకుడు ఫయాజ్, పసుపులేటి నారాయణ పృథ్వీలు ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇది గొప్పవరమని, ఆటోలు, మోటార్ సైకిల్ వాహనాల కొరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని, ఈ రుణాల వల్ల పేద ప్రజల కుటుంబాలకు వెలుగు నింపుతుందని, ఇప్పుడు నేతృత్వంలో ఉద్యోగం లేక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని, నరసింహ కార్పొరేట్ గ్రూప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం నవీన్ రాయల్ను నాయకులు, అభిమానులు అభినందించారు. నమస్కారం.
నారాజు నంద్యాల నగర ప్రజలకు ముందుగా నా నమస్కారాలు. పద్మావతి నగర్, సలీం నగర్ రోడ్లో శాంతిరామ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురుగా శ్రీ నరసింహ ఆటో ఫైనాన్స్ ఏర్పాటు చేయడమైనది. ప్రజలందరూ గమనించి ఏవైనా వెహికల్స్ లోన్స్ కావాలనినా, బైక్ లోన్స్ కావాలనినా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. మరి నంద్యాల పట్టణము మనం గమనిస్తే బాగా పెరుగుతూ వస్తుంది. జనం కూడా బాగా విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. జనసాంద్రత కూడా పెరుగుతూ వస్తుంది. సో దీనికి తగినంతగా వెహికల్స్ మనం 2 వీలర్స్ తీసుకున్నా కానీ, ఆటోలు తీసుకున్నా కానీ, కార్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో వాటికి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా లోన్స్ ఇవ్వడానికంటూ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫైనాన్స్ ద్వారా వారికి రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ ఇస్తూ వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయబడిన ఫైనాన్స్ కాబట్టి ఆ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సలీం నగర్లో మా ఆటో ఫైనాన్స్ పెట్టాము. లక్ష్మీ నరసింహ ఫైనాన్స్. వెహికల్ కావాలని వాళ్ళకు మామూలుగా ఇంట్రెస్ట్తో వెహికల్లు ఇవ్వగలను. మా అబ్బాయి మా తమ్ముడు పెట్టినారు. ఇక్కడ ఎవరికైనా వెహికల్ కావాలని వాళ్ళకు వెహికల్ ఇవ్వగలరు. సంపాదించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం సున్నిపెంటలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి. 310 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థుల పోలియో అవగాహన ర్యాలీ. సొసైటీ పేరుతో మహిళలను మోసం చేసిన ఘరానా మోసగాలు జబీన్ న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. ఆళ్లగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతున్నట్టు ఒక పేపర్లో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు. నంద్యాల సాయిబాబా నగర్ లో రోడ్డు వెడల్పును ఆపాలి, పేద కుటుంబాలు నష్టపోతాం, జిల్లా అధికారులకు ఫిర్యాదు కాలనీ వాసులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. 6 మంది ఏపీ మంత్రుల బృందం సమీక్ష సమావేశం. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో 18వ తేదీ 3 ఎకరాల ఖాళీ స్థలం బహిరంగ వేలం, జిల్లా అధికారులు వెల్లడి. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో ప్రజల వినతులను స్వీకరించిన డిఆర్ఓ రాంనాయక్.
నంద్యాలలో నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థను ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్ర. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.